నమస్కారం. ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దంకిలోని వాడవాడల 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అద్దంకి కోర్టు ఆవరణంలో సీనియర్ సివిల్ జడ్జి నాగ వెంకటలక్ష్మి, జడ్జీలు అఖిల, శ్రీ సీత కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ జెండా ఎగురవేసి గణతంత్ర దినోత్సవం గురించి వివరించారు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులను శాలువా కప్పి సత్కరించి వారి సేవల గురించి కొనియాడారు. అలాగే అద్దంకి ఆర్డీఓ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయజ్యోతి కుమారి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకుని రావడంలో మహానేతలందరూ వారి ప్రాణ త్యాగాలు చేశారని, దేశానికి పూర్తి స్థాయిలో స్వాతంత్ర్యం వచ్చింది 1950 జనవరి 26వ తేదీ నాడు అని, ఆనాటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం, జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారని ఎస్డీసీ తెలియజేశారు. అలాగే నాకు కాన్స్టిట్యూషన్లో బాగా నచ్చినది, అందరికీ కూడా ఇంపార్టెంట్ అని ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్. ఇందాక మేడం చెప్పారు, మన ఫండమెంటల్ రైట్స్ గురించి మనము వాయిస్ రైజ్ చేసేటప్పుడు పక్కవారి ఫండమెంటల్ రైట్స్ గురించి కూడా మనం ఆలోచించాలి. అలాగే మన ఫండమెంటల్ డ్యూటీస్ కూడా మనం మర్చిపోకూడదు. అవి ఎప్పుడు ఫాలో అయితే మనకి వేరే వాళ్ళు వచ్చి మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం మనకు ఉండదు. మనం చూస్తున్నాం, ట్రాఫిక్ రూల్స్ అయితేనే కానీ ఏదైనా రూలు మనంగా ఫస్ట్ ఒబే చేయడం నేర్చుకుంటే వేరే వాళ్ళు వచ్చి ఇది చేయాలి నువ్వు అని చెప్పే పరిస్థితి మనకి రాకుండా ఉంటుంది. అందరూ మనం ఫాలో అవ్వాలి ప్రతి రూలు అని అనుకుంటే ఈ మన కోర్ట్స్ పని కూడా చాలా తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరి హక్కు కాపాడబడుతుందని నేను బాగా నమ్ముతాను. అలాగే మనమందరం కూడా ఇట్లాంటి మంచి రోజుల్ని, ఇట్లాంటి డ్యూటీస్ని కూడా మనం గుర్తు చేసుకోవడానికి ఇవన్నీ మనం చేసుకుంటున్నాము. ఏదో పండగలాగా చేసుకోవటం కాదు, దాని రైట్ స్పిరిట్తో మనం ఫాలో అవ్వాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మనకి ఈరోజు హైకోర్టు వారు మనకు మంచి అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యేసీ దానిలో వారి సర్వీసెస్లో భాగంగా ఈరోజు మనకి ఎక్స్ సర్వీస్ మెన్ యొక్క వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఒక్కసారి వాళ్ళని పలకరించి వారికి ఏమన్నా లీగల్ ఎయిడ్ ఏమైనా అవసరం అవుతుందా, వాళ్ళు ఎలా ఉన్నారని ఒక్కసారి తెలుసుకొని మాకు విషయం చెప్పమన్నారు. దాన్ని మేము ఇంకొక ఎక్స్టెండ్ తీసుకొని వారిని మాకు ఉండే ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మన పరిధిలో ఉన్నటువంటి ఎక్స్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారో మేము సేకరించి వారిని ఈరోజు గౌరవించడానికి నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే వారు కూడా మనం చెప్పిన వెంటనే మన్నించి వచ్చారు. ధన్యవాదాలండి. మీరు అక్కడి నుంచోని మమ్మల్ని ప్రొటెక్ట్ చేయలేకపోతే మేము ఈరోజు ఉండలేము, ఇంత ప్రశాంతంగా ఉండలేము. సో మీ ద్వారా అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క సోల్జర్కి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. జనవరి 26, 1950లో రిపబ్లిక్ అయింది మన కంట్రీ. మరి మన ప్రజాస్వామిక దేశాలన్నింటిలో ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశం మంది. భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదంతో అనేక జాతులు, మతాలు, కులాల వాళ్ళు భారతదేశంలో ఉన్నప్పటికి కూడా ఐకమత్యంతో మన రైట్స్ అన్ని సాధించుకోవడానికి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం రచించి మనకిచ్చారు. దాని ద్వారా మన ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటూ దేశాన్ని పురోగతి బాటలో పయనిస్తూ మనం స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఈరోజు జీవిస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్న రిస్ట్రిక్షన్స్ భారతదేశంలో చాలా తక్కువ. మరి దాన్ని మనం అందరం ఉపయోగించుకొని మనం అభివృద్ధి చెందటానికి మన వంతు కృషి ప్రతి ఒక్క సిటిజన్ చేయాలి. అదేవిధంగా మనకు స్వాతంత్రం వచ్చిందంటే ఎందరో త్యాగధనులు ప్రాణాలు అర్పించి, మరి బోస్, భగత్ సింగ్, బాబు, నెహ్రూ త్యాగాలతో మనం ఈనాడు స్వాతంత్రం తీసుకొని ఉన్నాం. ఆ స్వాతంత్రాన్ని కాపాడటానికి మనం అందరం కూడా కృషి చేయాలి. బాలబాలికలందరూ కూడా మంచిగా చదువుకొని ఉజ్వల భవిష్యత్తులో నడవాలి. అదేవిధంగా మన దేశాన్ని పావర్టీ నుంచి, ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏం చెప్తున్నారు, P4 అంటే ఏంటి? మనమంతా కూడా మన తలసరి ఆదాయాన్ని పెంచుకునే విధంగా మనమందరం కూడా కృషి చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ డివిజన్ ఏర్పాటైంది. మరి డివిజన్ ఏర్పాటయ్యాక ఫస్ట్ నేషనల్ ఫెస్టివల్కి నన్ను నియమించిన
మన జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు రాజాబాబు గారు ఐఏఎస్ గారికి, అదేవిధంగా గోపాలకృష్ణ గారు ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారు ఓబులేష్ గారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా బాలబాలికలు మంచి మార్కులతో బాగా చదివి పాస్ అయ్యి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని చెప్పేసి కోరుతాను. ఆర్డర్ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయుల పోరాటాల త్యాగాల ఫలితమే ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడిందని అద్దంకి పురపాలక సంఘం కమిషనర్ రవీంద్ర అన్నారు. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రవీంద్ర జాతీయ జెండాను ఎగురవేసి మహానేతలకు నివాళులర్పించారు. అలాగే అద్దంకి పోలీస్ స్టేషన్లో సిఐ సుబ్బరాజు, ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ శ్రీచరణ్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ వరుధిని జాతీయ జెండాను ఎగురవేసి మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ ప్రజలు నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే దానికి కారణం ఎందరో ఉన్నారని, వారందరినీ ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం నాడు మాత్రమే గుర్తు చేసుకుంటున్నారని వక్తలు తెలిపారు. నేటి తరం యువత, విద్యార్థులు దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చిందో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మనం పరిపాలన కార్యాలయంలో జరుపుతూ ఉన్నాం. ఇందులో ముఖ్య ఉద్దేశం మీ అందరూ తెలుసు, మనకి 1947 ఆగస్టు 15న స్వతంత్రం అనేది రావడం జరిగింది. తర్వాత మనం ఏదైతే ఈ కమిటీ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షన, అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటు చేసి ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని మనం ఈ రోజు నుంచి జనవరి 26 నుంచి పబ్లిక్ చేసుకున్నాం. అంటే ఈ రోజు నుంచి మన రాజ్యాంగం, మనం రాసుకున్నటువంటి రాజ్యాంగం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చేటట్టు మనం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మనం కొంచెం ఫ్రీగా, అంటే మన రాజ్యాంగాన్ని మనం తెల్లవాళ్ళ రాజ్యాంగాన్ని వదిలేసి మన రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి మనం రిపబ్లిక్ డే అనేది జరుపుకుంటా ఉన్నాం. రిపబ్లిక్ని అంటే తిరిగి మనం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మనం స్వేచ్ఛా స్వాతంత్రమైన రోజు కాబట్టి ఈ రోజుని మనం ఎంతో గౌరవంగా జరుపుకోవాలి కాబట్టి జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి మీ ఆదరైనటువంటి ప్రతి ఒక్క అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, డబ్బుండవాడు ఇంటి గురించి ఫోన్ చేస్తాడు, ఎవరో ఒకటి చేత పని చేయించుకుంటాడు. కానీ ఏ విషయము సక్సెస్ కానివాడు, వాడి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాడు, లేకపోతే వాడికి ఏదో పని కానివాడు మాత్రమే మన సచివాలయానికి కానీ మున్సిపల్ ఆఫీస్కి కానీ రావడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఈ జనవరి 26 నుంచి ఇది లోకల్ బాడీలో ఉన్నటువంటి ఈ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి సిబ్బంది అందరూ, మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకొని, ఇది నా ఉద్యోగం, నా బాధ్యత, నేను పబ్లిక్ సర్వీస్ చేయడానికి వచ్చాను అనే కాన్సెప్ట్లో మనం పనిచేయాలనేది నా ఉద్దేశం. కాబట్టి దయచేసి అందరూ సహకరిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం చాలా ఉన్నతమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఇంకొంచెం మరింత ఉన్నతంగా ఉండి స్వర్ణాంధ్రకి, స్వచ్ఛాంధ్రకి, స్వచ్ఛ భారతానికి అందరం పాటుపడాలని కోరుకుంటున్నాం.
అద్దెంకి పట్టణంలోని ముస్లింల షాదీఖానాలో రాజీవ్ కాలనీలో ఉన్న మహమ్మదీయ మదర్సాలో ముస్లిం విద్యార్థులు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మదర్సా నిర్వాహకులు, బోధకులు కలిసి జాతీయ జెండాను ఎగురవేసి పోరాట యోధులను గుర్తు చేసుకున్నారు. చిన్నారుల చేతిలో జాతీయ జెండాను పట్టుకుని సారే జహా సే అచ్చా హిందూస్థాన్ హమారే అంటూ దేశభక్తి గేయం పాడుకుంటూ పట్టణ పురవీధుల్లో ప్రదర్శనగా వెళ్లారు. డెబ్బై 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అద్దంకి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులచే నిర్వహించిన వివిధ రకాల దేశభక్తి పాటలు, నృత్యాలు అందరినీ ఎంతగానో అలరించాయి. అలాగే 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సింగరకొండ రోడ్డులో ఉన్న చైతన్య బదిలీల పాఠశాల విద్యార్థులు వందే మాతరం మరియు జాతీయ గీతాన్ని బదిలీల విద్యార్థులు సైగల భాష ద్వారా ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. అంటే కొంచెం పక్కన
అద్దంకి పట్టణంలోని స్థానిక కమటేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సృజన సాహిత్య సమావేశాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా సృజన వ్యవస్థాపకులు బూసరపల్లి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ముందుగా చెన్నుపల్లి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిఎం సత్యనారాయణ రచనల గురించి వెంకటేశ్వర్లు సభకు వివరించారు. అనంతరం సృజన తరపున డివిఎం సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. లేకపోతే కమ్యూనిజం ప్రభావం ఇవన్నీ వచ్చిన తర్వాత వచ్చిన ప్రక్రియలు. కవిత్వం అంతకు ముందే ఉంది. ఒక 16 ఏళ్ల పిల్లవాడు అమ్మవారిని గురించి కవిత్వం రాస్తే ఈ 16 ఏళ్ల వాడే చిన్నవాడు కదా, ఇతను అమ్మవారిని గురించి రాయడం ఏమిటి అని అతను కవిగా తీసేద్దామా? ఇది కథా రచయిత దగ్గర రాదది ఆ ప్రాబ్లం. అందువల్ల అన్ని వర్గాలు మనకున్నాయి. రచయితలు ఉన్నారు, కథలు రాశారు. ఇవాళ ఒక గొప్ప విషయం ఏంటంటే కథ 24, కథ 25, కథ అని నవీను వాసిరెడ్డి నవీన్, మా పాతిరెడ్డి శివశంకర్ ఇద్దరు ప్రతి సంవత్సరం కొన్ని కథలు ఏది కథ నా సంవత్సరం అని వేస్తారు. ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం కొంత బాగా వాళ్ళు జల్లెడ పడతారు. జల్లెడ బట్టి మొత్తం సంవత్సరం వచ్చిన కథల్లో అంటే ఎన్ని వందలు వస్తే అన్ని వందల కథలు చదివి మరి వాళ్ళు జల్లెడ బట్టి ఒక 15-20 కథల్లో లోపలే ఒక పుస్తకంగా వేస్తారు. ఈ సంవత్సరం ఏం చేశారంటే అలా 10 కథలతో ఒక పుస్తకం వేసి ఆ 10 కథల తర్వాత ఇంతటి ప్రమాణం ఉన్న మరికొన్ని కథలు ఇందులో వేయలేకపోతున్నాం అనే కదా అర్థం. అంటే ఎక్కువ అవుతుంది. మరికొన్ని కథలను ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టులో ఒక 10 కథలో 5 కథలో ఉన్నాయి. వాటిల్లో జ్యోతిష్మతి గారి కథ పేరు ఉండటం అనేది గొప్ప విషయం. ఆమె రాసిన కథని రాసి ఆ పేరు రాసి ఇంతటి కథలు ఈ సంవత్సరం వచ్చిన మంచి గొప్ప కథలు అని చెప్పే దగ్గర అమ్మాయి పేరు కూడా ఉండటం అన్నది మనం ఒక విధంగా మన అద్దెకి సాధించుకున్న మంచి విషయం. నేను అన్నాను, ఏమయ్యా కొత్త రైటర్ కదా, మరి ఆ కథ వేసేస్తే సరిపోయేది కదా అంటే అందరి కొత్తవి వేసాము. దాదాపుగా అన్నీ కొత్తవి వేస్తే కూడా కుదరదు, పుస్తకం తీసుకోండి అంటే నాకు బాగా చదువు, నవీన చదువు పోతే పార్లమెంట్ సెంటర్ నాకు పక్కనే ఉంటాడు. మా ఇద్దరు ఇల్లు కూడా దాదాపు చాలా దగ్గర దాదాపు తరచుగా 4 రోజులకు ఒకసారైనా కలుసుకునే ఉంటాం. ఇంకోసారి వేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రమాణం పెంచుకుంటూ పోతే సరిపోతుంది. అందువల్ల ఎన్నో మేలు, ఎన్నో అంశాలు అడ్డంకులు ఉన్నాయి. ఉన్న వల్ల అనే కాదు, ప్రసక్తి వల్ల, తపస్సు వల్ల, ఎవరికి వాళ్ళు చేసే శ్రమ వల్ల పెరుగుతాయి. దేవాది దేవుడు తిరువేంకటాధీశుడు, తిరువేంకటాధీశుడు మా మనోరథముపై మా మనోవల్లభుడు మోహనాకారుడు శ్రీరమ సహితుడై ఊరేగే దేవాది దేవుడు తిరువేంకటాధీశుడు, తిరువేంకటాధీశుడు బంగారు రథముపై శృంగారముల గంగ భుల్వి జనుల మనములుల్లసిల్లంగా ఊరేగే దేవాది దేవుడు తిరువేంకటాధీశుడు, తిరువేంకటాధీశుడు. అద్దంకిలోని వివిధ శాఖల్లో ప్రతిభ కనపరిచిన అధికారులకు, న్యాయవాదులకు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఉత్తమ అవార్డులు సోమవారం అందజేశారు. ఉత్తమ సేవలు అందించిన ఎంఆర్ఓ శ్రీచరణ్, మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ, మోదేపల్లి పిహెచ్సి ఎంపీహెచ్ఓ నాగేశ్వరరావుకు, ఫోక్సో కోర్టు ఏపీపీ గుట్టిపాటి శ్రీనివాసరావుకు, అద్దంకి కోర్టు ఏపీపీ వీరనారాయణకు కలెక్టర్ రాజాబాబు చేతుల మీదుగా అవార్డులను అందజేశారు.
అద్దంకిలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. తిమ్మాయిపాలెం జడ్పీ హై స్కూల్లో హెచ్ఎం గంగాధర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలు అందరినీ అబ్బురపరిచాయి. కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు విద్యార్థులు ఉపాధ్యాయులు ఆసక్తిగా తిలకించారు. అలాగే అద్దంకి బంగ్లా రోడ్లో ఉన్న భాష్యం స్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను వీక్షకులను ఆకట్టుకున్నాయి. చెప్పాలరా అఖిల భారతీయ యాదవ్ మహాసభ బాపట్ల జిల్లా అధ్యక్షులుగా అద్దంకికి చెందిన జువి రాము యాదవ్ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు వెంకటరావు నియామక పత్రాన్ని అందజేశారు. గత 15 ఏళ్లుగా సంఘం బలోపేతానికి రాము కృషి చేశారని, యాదవుల హక్కుల సాధనకై రాము పోరాటాలు చేయాలని సూచించారు. అద్దంకి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ కోటేశ్వరమ్మ జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రత్యేక స్కిట్ అందరినీ ఉత్సాహపరిచింది. విద్యార్థులను ప్రిన్సిపల్ కోటేశ్వరమ్మ అభినందించారు. చెప్పాలని అరెస్ట్ చేసిన సందర్భంగా మరి ఆయన దేశభక్తి కోసం దేశభక్తి మొత్తం వాళ్ళకు నూరు పోస్తా ఉన్నాడు. దేశం అంతుంది, అదిగో దేశానికి స్వతంత్రం తీసుకురావాలి, మనం కష్టపడాలి, దేశానికి స్వతంత్రం తీసుకొస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం, సంపూర్ణ స్వరాజ్యం రావాలని చెప్పేసి ఆయన చెమట్ల కట్టుకుంటూ వాళ్ళందరూ కూడా హితబోధ చేస్తా ఉన్నాడు. ఆయన అక్కడ విధులు చేస్తా ఉన్నాడు. ఆయన జనరల్ డయర్, ఆయన అగ్నిగుండంగా ఉన్నాడు. ఆయన ఏంటి భారతదేశ ప్రజలేంటి, సైఫుద్దీన్ కిచిడి ఏంటి, సత్యపాల్ అరెస్ట్ చేయడం ఏంటి, వీళ్ళందరూ కూడా సమావేశం అయ్యారంట. దాదాపు 20,000 మంది సమావేశం అయ్యారని నాకు వార్త వచ్చింది. కాబట్టి ఖబర్దార్, వాళ్ళందరినీ కూడా మనం పెట్టలను కాల్చినట్టు కాల్చి పడేయాలనే ఉద్దేశంతో ఆయన అక్కడ నుండి ఎదురు చూస్తూ తన సైన్యాన్ని ఒక్కసారి మీరు మీ రెజిమెంటల్ మీ యొక్క సైన్యాన్ని తీసుకుని ఒకసారి లెఫ్ట్ రైట్ అంటే తీసుకుంటారా, వచ్చేసి మీరు కొంతమంది వచ్చేసాయి, ఇంకొక ఆడుకుని ఇట్లండి. ఓకే రండి, ప్రహరీ గోడ మీద ఉన్నారు, వీళ్ళు ప్రజలు వింటా ఉన్నారు, మీరు అక్కడక్కడ ఉండండి. ఇప్పుడు చాలా మరి ఆయన చాలా జనరల్ డయర్ చాలా ఉద్వేగపూరితంగా ఉన్నాడు, ఆవేశంగా ఉన్నాడు. ఇప్పుడు ఈయన స్వతంత్రం కోసం చెప్తా ఉన్నాడు ప్రజలను ఉద్దేశించి. చెప్పాయా ఫోటోలు ఇవ్వవా? దేశానికి స్వతంత్రం రావాలి, దేశం కోసం కష్టపడాలి, భారతదేశమే మన దేశం, వేరే దేశం లేదు, భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యం కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా హితబోధ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రహరీ గోడ మీద వీళ్ళందరూ కూడా మరి జనరల్ డయర్ తన సైన్యం 2 భాగాలుగా చేసుకుని అక్కడ ఇటువైపు కొంత భాగాన్ని అటువైపు కొంత భాగాన్ని తీసుకొచ్చాడు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ సెక్రటరీ అలహరి హరిప్రసాద్ ఆర్థిక సౌజన్యంతో సింగరకొండలో ఉన్న శ్రీరామ వృద్ధుల ఆశ్రమానికి 15,000 రూపాయల విలువ కలిగిన ఆఫీస్ టేబుల్ను సోమవారం రోటరీ క్లబ్ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు, హరిప్రసాద్, శ్రీనివాసరావు తదితరులు కలిసి బహుకరించారు. సెక్రటరీ హరిప్రసాద్ గారు వారి తల్లిగారు అయినటువంటి శ్రీమతి వెంకట సుబ్బమ్మ గారి జ్ఞాపకార్థం అనుభవం గారి సౌజన్యంతో ఈ టేబుల్ ఇక్కడ జరిగింది. గతంలో దీనికి తెప్పించి ఇక్కడికి రెడీ చేసి పెట్టారు రంగయ్య గారి కోరిక మీద. దీని విలువ దాదాపు 14 నుంచి 15,000 రూపాయలు ఈ యొక్క మంచి ఆఫీస్ టేబుల్ని ఆశ్రమానికి ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో కూడా వారి తండ్రి గారి పేరు మీద ఒక బీరువాని చక్రాల స్కూల్లో ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఆయనంటే ఎవరికి చెప్పద్దు, నిన్నటి చెప్పాల మన తల్లి గారి జ్ఞాపకార్థం ఎవరికి పెట్టాలని మెసేజ్. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న మనం 500 సీట్లా కూడా పెద్దగా ప్రచారాలు చేసుకుని వారికి నా రోటరీ సింగరకొండ తరఫున ధన్యవాదాలు. అలాగే ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.